గోడను కూడా పగలగొట్టి సెపరేట్గా దారి పెట్టింది. మేము చిన్నపిల్లలు గబగబా దారిలో నుంచి వెళ్ళిపోయి ఆంటీ దగ్గర వచ్చేసాము. మోస్ట్ ఆఫ్ ద టైం వెళ్ళిపోయి ఆంటీ దగ్గరే కూర్చునేదాన్ని, అక్కడ ఆడుకునేదాన్ని. బాగా క్లోజ్గా పెరిగాము. తమ్ముడు నేను చాలా క్లోజ్ ఆంటీ. తర్వాత హైదరాబాద్ చెన్నై అయిపోయిన తర్వాత ఫంక్షన్స్లో అలా కలెక్ట్ అయిపోయింది. కానీ చూసినప్పుడంతా చాలా ఆహ్లాదంగా అది సొంత అనుభవాలండి. ఆమె యాక్ట్ చేసిన గరికపాటి రాజారావు గారు ప్రజానాట్యం పెట్టిన వాళ్ళ సినిమా అప్పటి నుంచే మా మీద ఆ రకంగా అభిమానం. ఆ తర్వాత సావిత్రి గారికి చెల్లెల్లాగా ఉంటుంది. వాళ్ళిద్దరు అక్క చెల్లెల్లాగా ఉండరు. ఎప్పుడు వైషమ్యాలు ఉండేవి కాదు. వాళ్ళిద్దరు మధ్యన చాలా గౌరవం. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి వాళ్ళిద్దరు చేసిన సినిమాలు దొంగరాముడు దగ్గర నుంచి, పూజాఫలం దగ్గర నుంచి, ఉన్నమ్మ కదా, ఇలాంటి సినిమాలు చాలా చేసినారు ఇద్దరు. నేను ఒకటే చెప్పగలుగుతున్నాను, సావిత్రి గారు గొప్పనటి అందరికీ తెలిసింది. అయితే కథా అంశాలు తీసుకున్నప్పుడు కొన్ని సినిమాల్లో జమున గారికి ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది. మీరు ఉన్నమ్మ దగ్గర తీసుకోవచ్చు, అది జమున గారి స్టోరీ. చుట్టూ మిగతా స్టోరీ సంగీత క్యారెక్టర్లన్నీ చెప్తూ ఉంటాయి. నాగేశ్వరరావు గారు కానీ, రామారావు గారు కానీ, భర్త సావిత్రి గారు కానీ, జమున గారి క్యారెక్టర్ మెయిన్. అలాగే అర్ధాంగిలో కూడా నాగేశ్వరరావు గారి చెల్లెల కోసంగా ఆయన పాటు కష్టాలు పడుతూ ఉంటారు, దొంగతనాలు కూడా చేస్తుంటారు. దానిలో సావిత్రి గారికి కూడా నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్ గారికి మెయిన్ కథ వచ్చి జమున గారి మీదనే ఉంది. పూజాఫలంలో కూడా నాగేశ్వరరావు గారు ఆమెతో ప్రేమలో పడతారు, ఒక రకమైన ప్రేమ అది. దానిలో సావిత్రి గారు కూడా హీరోయిన్. దానిలో అలాంటి గొప్ప సబ్జెక్ట్స్ అంతా ఆమెకు వచ్చినాయి. ఆమె పేరు చిరస్థాయిగా నిలబెడుతుంది.